నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. విజయవాడ శివారు అంబాపురంలో వెన్నెల సెగ రాజుకుంది. అంబాపురం వడ్డెర కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన వెన్నెల బార్ అండ్ రెస్టారెంట్ పట్ల స్థానిక మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల మధ్య కాలనీ నడిబొడ్డున బార్ ఏర్పాటు చేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, మహిళల రక్షణ కరువవుతుందని వారు ఆందోళన చేపట్టారు. బార్ను వెంటనే ఇక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మహిళలు పెద్ద ఎత్తున బార్ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా బార్ నిర్వాహకులకు స్థానికులకు మధ్య వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాలనీలో బార్ ఉండడం వల్ల నిత్యం గొడవలు జరుగుతున్నాయని, యువత పెడదో పడతారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే బార్ అనుమతులను రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం ఎస్వీఆర్ సర్కిల్ హౌసింగ్ బోర్డులో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ఆయన క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించారు. జనసేన వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఎంపీ వర్ధనమ్మ గారు. ఒకసారి నెక్స్ట్ ఎన్ రజని వరాజలక్ష్మి గారిని సన్మాన కార్యక్రమం పిలిచినప్పుడు త్వరగారండి. అందరికీ తెలియజేసేది ఏంటంటే గౌరవ శాసనసభ్యులు వారు వారి సంస్థల చేతులుగా వారి సొంత డబ్బు కొంచెం సైలెన్స్ గా ఉండాలి. ఓకే సార్ ఒక్కసారి పట్టుకోండి సార్. ప్యాక్ చేసి ప్రెస్ కూడా కొద్దిగా నాకు చేసే కూర్చోమని పెట్టండి. ప్రెస్లు అక్కడ వేయండి బాబు, చేసి దయచేసి డయాస్ ఖాళీ చేయాలి. మన పట్టణ అదే టీడీపీ అధ్యక్షులు మన కార్మికుల బోర్డు చైర్మన్ శ్రీ వలవ బాబ్జీ గారు చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. వారికి కూడా ఇస్తాను. అమ్మ దయచేసి ఎంత బిస్కెట్లు సరే దగ్గర దగ్గర మనం గత 5,000 వేస్తాం సార్. చెక్ అంటే పిల్లలకు మనం అవి
స్నాక్ ఫుడ్ కింద ఇస్తాం సార్. మన ఇది ఎంత ఉండేది ఇక్కడికి నాతో నా తోట పుట్టిన నా చెల్లెలకి, అదేవిధంగా నా భార్యకు, నా కోడలికి, అదేవిధంగా మా అమ్మాయికి ఈ సమావేశానికి ఇచ్చేసిన నా సోదర సమాజం మీ అందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది పెద్దలు చెప్పారు, సనాతన ధర్మం ఏం చెప్తుందో మీ అందరికీ తెలుసు. అర్ధనారీశ్వరుడు అంటే పురుషుల్లో సగ భాగం స్త్రీ అనే దాని మీద మన సనాతన ధర్మం చెప్తుంది. దాంట్లో భాగంగా మరి స్త్రీని అలా పూజించేటువంటి సందర్భం మనకు తెలుసు. పూర్వకాలంలో ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యాలు, అదేవిధంగా ఈ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత స్త్రీని ఒక ఆటబొమ్మగా చేసి స్త్రీకి విలువ లేకుండా చేసినటువంటి ఆ రోజుల్లో అప్పటి నుంచి మళ్ళీ మనకు 1940లో స్వతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క సాంప్రదాయాలు మళ్ళీ తిరిగి ఒకటొకటిగా ఇవాళ తీసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ చెప్తే మరి ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి చాలామంది చెప్పారు. ఆ రోజు స్త్రీ కదా మనకు స్వతంత్రం తీసుకురావడానికి పోరాటం చేసిందనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసుకుంటే ఎంతమందికి వస్తే అంతమందికి అన్నం పెట్టి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా డొక్కా సీతమ్మ అన్న శిబిరాలు నిలబెట్టే విధంగా మనం ఆవిడని మనం స్మరించుకుంటూ ఉన్నాం. మదర్ తెరీసా ప్రపంచ దేశాల్లో ఎక్కడ పుట్టినా సేవకు మారుపేరుగా ఈరోజు మనం చెప్పుకుంటూ ఉంటే భారతదేశంలో మదర్ తెరీసా నుంచి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాలోని మిషిగన్లో టోర్నాడో బీభత్సం సృష్టించింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు ఇళ్లు, భారీ వృక్షాలు నేలకూరాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో 4 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. విధ్వంసానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. Holy shit! Holy shit! Holy shit! Oh my god! Oh my god! Holy shit! Oh my god! Oh my god! What the? Oh, I hope everyone's okay over there. Oh my god. Oh my god. Oh my god. Oh my god. Holy shit. We better go. Oh my god. Oh my god. It is lifting houses off of the... Holy shit. Oh my god. Oh, my heart is pounding. Oh, I hope they're okay. Oh my god. Holy shit. Oh my god. Holy shit. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనే మాటకు దైనంపల్లి ప్రవీణ్ కుమార్ సాక్ష్యం. అకుంఠిత దీక్ష, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దని నిరూపించారు ములుగు జిల్లాకు చెందిన ఒక గిరిజన బిడ్డ. అత్యంత పేదరికం, కటిక కష్టాలను ఎదుర్కొని దేశంలోని అత్యున్నతమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 793 ర్యాంక్ సాధించి ఏటూరు నాగారం మండలానికి గర్వకారణంగా నిలిచాడు ప్రవీణ్. ప్రవీణ్ జీవిత ప్రయాణం ఏమాత్రం సాఫీగా సాగలేదు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిన ప్రవీణ్కు తన నాన్నమ్మే సర్వస్వమైంది. ఒక పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తూ రోడ్లు ఊడ్చి వచ్చిన అరకొర సంపాదనతోనే మనవని చదివించింది ఆ వృద్ధురాలు. తన నాన్నమ్మ పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన ప్రవీణ్ ఎలాగైనా గొప్ప స్థాయికి ఎదిగి ఆమె రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎన్నో ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా రాత్రింబవళ్లు శ్రమించి సివిల్స్ లక్ష్యంగా పోరాడాడు. చివరికి అనుకున్నది సాధించి 793 ర్యాంక్తో విజేతగా నిలిచాడు. పేదరికం చదువుకు అడ్డంకి కాదని, పట్టుదలుంటే ఏదైనా సాధించొచ్చని ప్రవీణ్ నిరూపించాడు. ఈ విజయం ములుగు జిల్లాలోని ఎందరో గిరిజన విద్యార్థులకు కొత్త ఊపిరి పోసింది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం ఎస్వీఆర్ సర్కిల్ హౌసింగ్ బోర్డు నందు జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాడేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మ చెక్కిలు ఇచ్చేయండి కదా. ఓయ్ ఆ చెక్కిలు ఇచ్చేయండి. ఇచ్చేయండి అమ్మ, ఎవరు అడుగుతారు సంగతి పెట్టేయండి. ప్లేట్లేమా నమస్తే. ఎవరికైనా హెల్ప్ చేయాలి. ఇక మసాలాలు కూడా 5వ పార్టీ నేను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మద్దిపాటి సురేష్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున వారికి అన్ని వేళ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీశ్రీ డెంటల్ అధినేత, ప్రముఖ దంత వైద్యురాలు డాక్టర్ గన్నమనేని శ్రీవిద్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు ఆలపాటి చిన్న, ఆర్యవైశ్య మహిళా సంఘం జిల్లా నాయకులు చలంచర్ల సౌమ్య, చలంచర్ల హరిప్రసాద్ తదితరులున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.